ప్రతి సమస్యకు, ప్రతి కష్టమునకు సొల్యూషన్ బైబిల్ ఉన్నదండి. ఒకరి సొల్యూషన్ తెలియనప్పుడు నీవు పడేటువంటి కష్టమును ఇంకొక 100 మంది వచ్చి నీకు దాని నుండి విడుదల పొందించాలన్నా నీ వల్ల కాదు. నువ్వు బయటకు రాలేవు. సమస్యలంతా తీవ్రంగా మారిపోతున్నాయి. ప్రియులారా, వీటన్నిటినీ ప్రభు దృష్టిలో పెట్టుకుని ఏమంటున్నారంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన ఆలకిస్తాను. ప్రియులారా, చాలాసార్లు కష్టంలో ఉన్నప్పుడు వచ్చే కన్నీరు సుఖం ఉన్నప్పుడు రాదు. కానీ నేను దానికి ప్రియులారా భిన్నంగా ప్రభువుని ఎలాగ స్తుతిస్తానంటే, నా గతాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. నేను ఎక్కడ నుండి తీయబడ్డానో, ఎలాంటి పరిస్థితుల్లో ఉండగా ప్రభు నన్ను పిలిచాడు, ఇప్పుడు ఇచ్చినటువంటి నెమ్మదికి కారణమైనటువంటి దేవుణ్ణి తరచి స్తుతిస్తాను. అప్పుడు కన్నీటి ప్రార్థన వస్తుంది.